మంది గారు చూస్తున్నారు కదా సార్, ఈ రైతు భరోసా అనేది ప్రకటించడం ఒక రకంగా రైతుల్లో కొంత ఆనందంగా ఉంది, మరొక వైపు ఆందోళనగా ఉంది. మమ్మల్ని ఎవరిని తీసేస్తారో, మమ్మల్ని ఎవరు ఉంచుతారో అనే ఒకటి. రెండోది, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే చాలామంది రైతులు నిరక్షరాస్యులే ఉన్నారు. వాళ్ళకి ఈ ఫారాల నింపుడు, ఈ మళ్ళా ఆఫీసుల చుట్టూ ఒకప్పట్లాగా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చి మళ్ళీ ఇవి చేయించుకునే పరిస్థితి వస్తుందా? అసలు ఏంటి, ఏం జరగబోతుంది ఇప్పుడు? నమస్కారం అండి సార్. వాస్తవం చెప్పాలంటే గత పాలనలో లోపాలు, ఇప్పటి పాలనలో పొరపాట్లు వెరసి ఒక సందిగ్ధావస్థ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనం స్ట్రెస్ చేసుకోవాల్సిన, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే గత ఎన్నికల్లోన 2 లక్షల రుణమాఫీ అని చెప్పినప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఖజానా బలం ఎంత, బలహీనత ఎంత అని కాస్త తెలుసుకుని ఉండాల్సింది. కరెక్టే కదా. అలాగే రైతు భరోసా ఇస్తామన్నప్పుడు రైతు బంధు గురించి వాళ్ళు చేసిన విమర్శలు అయితే అలాగే ఉంటాయి కదా. సో ఆ భయం అయితే వెన్నాడుతుంటుంది. వెనక మేము అన్నాము, వాటిని నేను సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకునే క్రమంలో ఆలస్యం చేయడం అనేది, జాప్యం చేయడం అనేది ఏం మెసేజ్ ఇస్తుందంటే వీళ్ళు ఏమైనా నాటకాలు ఆడుతున్నారా, కాలయాపన చేస్తున్నారా, రానియకుండా ఏమైనా ఇది ఒక జస్ట్ ప్రొలాంగింగ్ ది ఇష్యూ లాగా. ఎందుకంటే సార్ చెప్పినట్టుగానే ఇంకోటి చెప్పడానికి గ్రామ సభల్లోనూ స్వీకరించారు, మొదట్లో స్వీకరించారు. ప్రతి ఒక్కటి చూడండి, ఇప్పుడు ధరణి అన్నారు, ధరణి బాగలేదు, భూభారతి ధరణికి సంబంధించింది ప్రజా దర్బార్లోన మేము తీసుకుంటాం, గ్రీవెన్స్ డే రోజు తీసుకుంటాం దరఖాస్తులు అని అన్నారు. మళ్ళీ వాటికి సంబంధించి ఏం కరెక్షన్స్ చేస్తున్నారు అంటే ఒకరిది లోపం అని చెప్పే అధికారంలో వచ్చిన తర్వాత ఆ లోపాలని సరిదిద్దడంతో పాటు మన మార్కెంటో చూపించుకోవాల్సిన బాధ్యత కూడా అధికారంలో వచ్చిన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఎందుకు గెలిపించారు? గతంలో మీరు చెప్పిన మాటలు సత్యమని వాళ్ళు నమ్మి ఉండడం వల్లే కదా, లేకపోతే వాళ్ళు అన్ని ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సాధారణంగా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ దరఖాస్తుల రచ్చ రావడానికి కారణం కూడా గతంలో రైతు బంధు డిస్ట్రిబ్యూషన్లోన కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని అనడం వల్ల. మేము కూడా విన్నది ఏంటంటే కనుక ఇన్నోవా కార్లు వేసుకున్న వాళ్ళు, ఏసీ కార్లు వేసుకుని వెళ్ళి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో వేల ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఖాతాలో పడింది. అప్పుడు ఒక మాట కూడా వచ్చింది, కౌలు రైతుకి ఇవ్వచ్చు కదా అంటే, కౌలు రైతుకు అప్పుడు కేసీఆర్ అన్న మాట కూడా ఇప్పటికీ మనకు వినవలసిందే. అంటే తప్పు చెప్పాడో రైతు చెప్పాడో అని కాదు, వీ హ్యావ్ టు. ఇంటి అద్దెకున్నవాడు ముఖ్యమా, ఇంటి ఓనర్ ముఖ్యమా అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పట్లోనూ ఆ ఇబ్బంది ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే రైతు బంధు, నిజంగా రైతు భరోసా వీళ్ళు ధైర్యంగా లిమిటేషన్ ప్రకటించి ఉండింటే మొదట తిట్టినా కూడా తర్వాత మెచ్చుకునే